అందరూ స్వప్న వాళ్ళ పాప బారసాల ఉయ్యాల వేస్తూ ఉండగా రాజు వాళ్ళ అమ్మమ్మ పాపని ఉయ్యాల్లో వేస్తూ ఉంటే అప్పుడు అనామిక వచ్చి అందరూ సినిమా శుభం కార్డు కోసం అందరూ ఒకే చోట చేరినట్టు భలే చేరుకున్నారే, అసలు నిన్ను ఎవరు పిలిచారు అని కనకం అంటుంది. అప్పుడు అనామిక అమాయకుల్ని మేల్కొల్పటానికి నేను వచ్చాను అని అంటుంది అనామిక. అప్పుడు కావ్య అనామిక నోరు మూసుకొని వెళ్తావా లేదా అంటుంది కావ్య. అప్పుడు రుద్రాని ఎందుకు వెళ్ళాలి, మీకు సంబంధించిన విషయాలు బయటపడతాయని భయంగా ఉందా అంటుంది. అప్పుడు ధాన్యలక్ష్మి నువ్వు చెప్పు అంటుంది అనామికకి. రాజ్ కావ్యాలు కలిసి 100 కోట్లు అప్పు చేశారని అంటుంది అనామిక. అప్పుడు అందరూ షాక్ అయి ఉంటారు అందరూ.